హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం రండి. సో మనం బయట పానీపూరి తినడం అంత మంచిది కాదు అని అనుకుంటాం కదా, ఏ వాటర్ యూస్ చేస్తారు అని. సో సింపుల్గా ఇంట్లోనే ఎంచక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను తయారు చేయడం నేర్పిస్తాను, చూసేసేయండి. ఫస్ట్గా మనం ఏం చేయాలి, పుదీనా అండ్ కొత్తిమీర బాగా వాష్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పానీపూరికి తగినంత వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎవరెస్ట్ పానీపూరి మసాలా యూస్ చేస్తున్నాను. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ యూస్ చేయండి. సో దీంట్లో మసాలా ఉంది, నేను 4 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ వాటర్కి అకార్డింగ్లీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. సో వాటర్ రెడీ అయిపోయింది, ఒకసారి టేస్ట్ చేద్దాము. ఇప్పుడు మనం దాంట్లో గ్రీన్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాము. కొత్తిమీర పుదీనాని మిక్స్ చేసిన గ్రైండర్ చేసిన వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ముందే మనం చింతపండుని నానబెట్టాలి. ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. మొత్తాన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత మెల్లగా దోరగా కలిపేయండి. ఎంచక్క కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి తగినంత ఉప్పు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆలూలు తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యాష్ చేస్తాను. పైన పీల్ ఆఫ్ చేసేసి మ్యాష్ చేసేసుకోండి పొటాటోని. దానికి కావాల్సింది నేను స్టఫ్కి ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా పీస్ తీసుకోవచ్చు, గ్రౌండ్నట్స్ తీసుకోవచ్చు. తినడానికి మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తం కలిపేసి. నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిపైన కొద్దిగా కారం పౌడర్, తగినంతగా పసుపు, ఉప్పు, ఇంకా కొరియండర్ పౌడర్, ధనియాల పొడి తగినంతగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. స్టఫ్ రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పూరీలని వేయించుకుంటున్నాను. ఇది రెడీమేడ్ పూరి అండి. మీకు కావాలంటే ఇంట్లో కూడా పూరి చేసేసుకోవచ్చు. రెడీమేడ్ పూరీలు కూడా బాగా పొంగాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా. బయట ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు పూరీలు బాగా రెడీ అయిపోయాయి కదా. పూరీలన్నీ రెడీ అండి. ఇన్ని పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సింది స్టఫ్ వేసేసుకుందాం. స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. మన దగ్గర స్టఫ్ ఉంది, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా. నీట్గా పగలగొట్టి స్పూన్తో లేకపోతే చేత్తో బాగా స్టఫ్ వేసేసుకోండి. మీ దగ్గర పైన ఇంకా మిక్చర్, షేవ్ పూరి అలా వేసేసుకోండి. మీకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు మిక్సర్ ఉంది, కొంచెం షేవ్ వేస్తున్నాను మంచి టేస్ట్ రావాలని. ఇప్పుడు మనము పానీని యాడ్ చేసేసుకుందాము. భలే టేస్టీగా ఉంది కదా.
చూడండి ఇక్కడ అన్ని పానీపూరీలు రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని స్నాక్స్కి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది పడకుండా పిల్లలు బాగా తింటారు. మీకు బయట ఫుడ్ మంచిది కాదు అనుకుంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.